రైట్గా ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికల్లోని మన వార్తలు గమనించినట్లయితే ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే లోపల బయట నిరసన బాట అంటూ కూడా ఫోటో ఐటమ్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇదైతే రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చించాలని పట్టుబడుతూ శుక్రవారం శాసనసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏదైతే బీఆర్ఎస్ సభ్యులు ఇలా ఆందోళనకు దిగారు. ఉదయం సభ ప్రారంభం కాగానే యూరియా కొరత, సోయా కొనుగోళ్లపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనిపై బీఆర్ఎస్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాలను అటు అసెంబ్లీ స్పీకరు, ఇటు మండలి చైర్మన్ తిరస్కరించారు. ఏదైతే ఇటు ఇంకో సైడ్ చూడొచ్చు మనం, ముఖ్యమంత్రి సీఎం మాట్లాడినా అడ్డు చెప్పకుండా విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండిపడింది. తాము పలు అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నించగా పదే పదే మైక్ కట్ చేయడాన్ని తప్పుపట్టింది. సభలో అప్రజాస్వామిక ధోరణిని నిరసిస్తూ ఈ సెషన్ మొత్తానికి అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాయ్కట్ చేశారు. అనంతరం గన్ పార్క్ వద్ద అధికార పక్షం తీరుపై నిరసనకు దిగారు. దానికి సంబంధించి నిరసన తెలుపుతున్న సందర్భం సంబంధించి క్లియర్ కట్గా మనం ఫోటో చూడొచ్చు. అయితే ఇక మిగతా మన ప్రాజెక్టుల చుట్టూ విష వలయం అంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. నిన్న తమిడిహట్టి, నేడు జూరాల ప్రాజెక్టు అంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే నీటి సోర్సు మార్పుపై కాంగ్రెస్ సర్కారు కుట్ర రచన, అలాగే ఏదైతే ఉమ్మడి రాష్ట్రం నాటి చిక్కుల్లోకి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు వెళ్ళిపోతున్నాయంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్తను బట్టి చూడొచ్చు. తెలంగాణపై రైతాంగం మేలు కంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేందుకే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం చూడొచ్చు. ఏపీకి లబ్ధి చేకూరుస్తున్న సర్కార్, ఏదైతే కాంగ్రెస్ సర్కారు ఏపీకి లబ్ధి చేకూర్చి ఏదైతే ఈ 2 సంవత్సరాలుగా గడుస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి సంబంధించి గడిచిన 2 సంవత్సరాలుగా ఏదైతే ఏపీకి లబ్ధి చేకూర్చే విధానపరమైనటువంటి నిర్ణయాలే ఉన్నాయి తప్ప తెలంగాణకు సంబంధించి కావచ్చు, తెలంగాణకు లాభపడే కావచ్చు, లేకుంటే తెలంగాణకు కావాల్సినటువంటి వాటాలు కావచ్చు, జరగాల్సినటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పేసి క్లియర్ కట్గా ఇక్కడ ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మేడిగడ్డను తప్పుపట్టి తమిడిహట్టి పాట పాడుతున్నారు అంటూ కూడా చెప్పొచ్చు. ఇప్పటికే కాళేశ్వరం విచారణల పేరిట దిగువకు ప్రాణహిత జలాలు వెళ్ళిపోతున్నాయంటూ కూడా చెప్పొచ్చు. ఏదైతే కాళేశ్వరం విచారణ పేరిట కాలయాపన చేస్తూ అటు దిగువకు ప్రాణహిత జలాలను తరలిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా పాలమూరుపై కక్ష సాధింపు, ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా కాంగ్రెస్ సర్కారు కావాలనే కక్ష సాధింపుకు కొనసాగిస్తుందని చెప్పేసి ఇక్కడ వార్త మనం చూడొచ్చు. వాస్తవానికి ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒక 10% పనులు పెండింగ్ ఉన్నాయి. దాదాపు బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి 90% పనులు పూర్తయ్యాయి. ఒక 10% అది కూడా ఒక 800 మీటర్ల పొడవు గల తవ్వకం జరిగితే ఆ ప్రాజెక్టును అద్భుతంగా మనం వాడుకోవచ్చు, అక్కడ నీటి వాటను కూడా మనం దక్కించుకోవచ్చు అనేది బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కూడా వినకుండా ఆ 10% పనులను పడవ పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా చాలా ప్రాజెక్టులకు సంబంధించి పడవ పెడుతుంది ఈ కాంగ్రెస్ సర్కారు అని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 45 టీఎంసీలకు కుదింపు, అందుకే ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కుదింపునకు కాంగ్రెస్ సర్కారు ఒప్పుకుంది. 45 టీఎంసీలకు కుదింపు ఒప్పుకుందని చెప్పేసి ఇక్కడ వార్తను బట్టి క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. నీటి సోర్సు మార్పుపై అనవసర చర్చతో కాలయాపనకు పన్నాగం పన్నుతోందంటూ కూడా చెప్పొచ్చు. వరద వచ్చినా రెండో పంటకు నీరివ్వలేకపోతున్న జూరాల ప్రాజెక్టు, ఏదైతే వరద వస్తున్నప్పటికీ కూడా రెండో పంటకు నీరు ఇవ్వలేకపోతుంది జూరాల ప్రాజెక్టు అంటూ కూడా చెప్పొచ్చు. దాన్ని పట్టుకొని పాలమూరుపై తలాతోక లేని మాటలు మాట్లాడుతున్నారు. ఏదైతే ఒకటి సంబంధించి ప్రాజెక్టు లింకు లేకుండా ఇష్టానుసారంగా ఒక ప్రాజెక్టుకి ఇంకో ప్రాజెక్టు లింకు కలుపుతూ కావాలనే తప్పుపట్టుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నీటి వాటర్లకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఎలా వాడాలి ఎలా వాడుకోవాలో కూడా అవగాహన రాహిత్యంగా కాంగ్రెస్ సర్కారు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు మాట్లాడుతున్న తీరుకు సంబంధించి ఈ వార్తను దానికి వాళ్ళ మాట్లాడే తీరుకు అర్థం పడుతుంది. అదే కరెక్టు సోర్సు, కేసీఆర్దే తప్పు అంటూ అడ్డదిడ్డంగా వాదన. వాస్తవానికి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి సోర్సే కరెక్ట్ అంటూ ధోరణి అవలంబిస్తుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఏదైతే కేసీఆర్నే తప్పుపట్టే పరిస్థితికి వచ్చారు. కావాలనే నిందలు వేయడం వీళ్ళకి అలవాటే. దాదాపు ఎన్నో సంవత్సరాలుగా నిందలు వేస్తూ వస్తున్నారు, అదే నింద కొనసాగిస్తుంది. అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా అలాంటి నిందలే వేయడానికి కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతుంది. ఏదైతే అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారో అని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలాన్ని ఏపీకే వదిలేయాల్సింది అన్నట్టుగా చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి, శ్రీశైలాన్ని ఏకంగా శ్రీశైలం ప్రాజెక్టుని ఏపీకే వదిలేయాలంటే మరి తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం రేవంత్ రెడ్డిని.
దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి ఉందా లేదనేది తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే అంత పెద్ద ప్రాజెక్టు శ్రీశైలంకి సంబంధించినటువంటి ప్రాజెక్టు తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను వద్దన్నటువంటి ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డి అయి ఉండొచ్చు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే నీటికి సంబంధించి వాటాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి అవగాహన లేని వ్యక్తి ఇలా ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ సమైక్య ప్రభుత్వాలు అల్లినటువంటి విష వలయాన్ని రాష్ట్రమైనాక తెలంగాణ తొలగించుకున్నది. ప్రాజెక్టుల రీడిజైనింగ్తో బీడు భూములు మాగాణమయ్యాయి. అటు కృష్ణా ఇటు గోదావరి జలాలను మునుపటి కంటే ఎక్కువ వాడుకోవడం కొందరికి కంటకింపుగా మారింది. సమయం కోసం వేచి చూశారు. వాళ్ళు ఆశించింది 2 ఏళ్ల కిందట రానే వచ్చింది. అప్పటి నుంచి తెలంగాణ ప్రాజెక్టుల చుట్టూ మళ్ళీ విషవలయం అలుముకున్నది. నిన్న కాళేశ్వరం, నేడు పాలమూరు రంగారెడ్డి లక్ష్యం ఒక్కటే, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయడం. ఏదైతే ముందు నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నది అదే, ఏదైతే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అని చెప్పి చెప్తున్నాడు. సో తెలంగాణ సమాజం పట్ల కావచ్చు, లేకుంటే తెలంగాణ ప్రజల పట్ల కావచ్చు, ఈ కాంగ్రెస్ సర్కారుకు ఏమాత్రం కూడా పట్టింపు లేనటువంటి వాస్తవం కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఆనవాళ్ళను తొలగించడానికే ఈ రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడు తప్ప తెలంగాణకు సమాజానికి సంబంధించి ఉపయోగపడేలా ఎలాంటి నిర్ణయాలు లేవనేది క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు. వ్యూహం ఒకటే, నీటి సోర్సును మార్చడంపై అవినీతి ముద్ర వేయడం. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని విచారణ పేరిట వాటిని ఎండబెట్టి ప్రాణహిత జలాలు ఏపీకి పారేలా చేశారు. ఇప్పుడు పాలమూరు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చాలని కృష్ణానీటిని పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతిమంగా రేవంత్ సర్కారు అడుగులు ఆంధ్రాకు ప్రయోజనాలను పాటించడం. ఏదైతే ఆంధ్ర ప్రయోజనాల కోసమే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు పనులు చేస్తుంది. అటు బీజేపీ సపోర్టు, ఇటు ఆంధ్రాకు ఏదైతే నీటి మళ్లింపు అనేది అంశం పదే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి చాలామంది నేతలు చెప్పుకొస్తున్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ సర్కారు, బీజేపీ సర్కారు. అటు మొత్తానికి ఆంధ్రాకే జలాలన్నీ కూడా దోచిపెడుతుంది. ఇటు తెలంగాణ సమాజాన్ని పట్టించుకోవట్లేదు, తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పేసి పదే చాలామంది చెబుతున్నప్పుడు కూడా వీళ్ళ పెడచేవన పెడుతూ వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుడు మనం చూడొచ్చు. 6 దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కథ అంటే రాసుకుంటే రామాయణం అంతా ఉంటుంది, చెప్పుకుంటే భాగవతం అంతా ఉంటుంది. ఇది ఊరికే అనలేదు. తెలంగాణ ఏర్పడే నాటికి కృష్ణానదిపై ప్రాజెక్టులంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద అరకొర సరఫరా, శ్రీశైలం ఒకటి మాత్రమే. దాని సామర్థ్యం 3 TMC లోపే ఉంటుంది. మొత్తానికి ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, లేకుంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, వీటి వాటాకు సంబంధించి కావచ్చు, లేకుంటే ప్రాజెక్టులకు సంబంధించి పనులు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రధానంగా ఆ ప్రాజెక్టు సంబంధించి కావాలనే కాంగ్రెస్ సర్కారు కావాలనే పని చేయట్లేదు, కావాలనే పడావు చేస్తుంది. ఏదైతే పాలమూరు ప్రాజెక్టు వల్ల ఇటు నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఈ 3 జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. సస్యశ్యామలం అవ్వకుండానే ఆ 10% ఉన్నటువంటి పెండింగ్ పనులను కూడా కావాలని కాంగ్రెస్ సర్కారు పడవ పెట్టి బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తుందనేది తెలంగాణ సమాజం గమనిస్తున్నది. దానికి సంబంధించి మనం వార్త చూస్తున్నాం. ఇక మిగతా వార్తలు చూద్దాం. మిగతా వార్తలు చూసుకున్నట్లయితే మరొక వార్త చూస్తున్నాం. బ్యానర్ ఐటమ్, సీఎంను విమర్శిస్తే మైకు ఇయ్యా అంటూ కూడా ఏదైతే చెప్పుకొచ్చినటువంటి అంశానికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. స్పీకర్ స్పష్టీకరణ, ఏదైతే సీఎంను విమర్శిస్తే మైకి అని చెప్పేసి స్పీకర్ స్పష్టీకరణ, సభలో దుమారం, బీఆర్ఎస్ బాయ్కాట్ చేసిందంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం క్లియర్ కట్గా. అసెంబ్లీలో మీరు ప్రశ్నలు మాత్రమే అడగండి, సభానాయకుడి గురించి ప్రస్తావించొద్దన్న సభాపతి. స్పీకర్ తీరుపై బీఆర్ఎస్ సభ్యుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్తను చూడొచ్చు మనం. అడ్డగోలుగా మాట్లాడినటువంటి సీఎంను నిలువరించారంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ప్రశ్నించినటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ఉల్టా విపక్షం గొంతు నొక్కుతారా అంటూ ఏదైతే విపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు ప్రశ్నించారు. అయినా పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మైక్ కట్ చేస్తున్నారు ఎందుకంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు ప్రశ్నించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్ ఇక్కడ మనం వార్త చూడొచ్చు. శాసనసభలో అప్రజాస్వామిక ధోరణిని నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్ సభ్యులు. ఏదైతే ఈ శాసనసభ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహార శైలికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. మొత్తానికి సభ నడిపే ప్రక్రియ ఇలా ఉంటుందా, ఈ గతంలో ఎప్పుడు కూడా చూడలేదు, ఇలా ఏ స్పీకర్ కూడా ఇలా సభని ఇలా నడపలేదు.
అటు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ సంబంధించి కావచ్చు ఇలాంటి సమావేశాలు ఎప్పుడు కూడా జరగలేవు. ఇలా ఇష్టానుసారంగా జరగడం సరైంది కాదని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనస్తాపానికి గురై మొత్తానికి అసెంబ్లీ సెషన్కి సంబంధించి బాయ్కట్ చేసి బయటకు వచ్చి ఏదైతే గన్ పార్క్ దగ్గర కూడా వారు నిరసన వ్యక్తం చేసినటువంటి అంశం సంబంధించి కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. అధికార పక్షం తీరుపై గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్త చూడవచ్చు. ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ప్రశ్నలు అడుగుతా అంటేనే ఇస్తా, ప్రశ్నలు మాత్రమే అడగండి, సూచనలు సలహాలు ఇవ్వండి, లీడర్ ఆఫ్ ది హౌస్ను కించపరిచేలా మాట్లాడొద్దు. ఇవి శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు వింత పోకడలకు సాక్షిభూతాలుగా నిలిచాయి. అదే సీఎం రేవంత్ రెడ్డి అయితే సభ్యులను ఉద్దేశించి విపరీతార్థాలతో అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే మాత్రం కిమ్మనకుండా వింటూ కూర్చున్నారంటూ అదే బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. నిలదీసినటువంటి సందర్భం స్పీకర్ది ఏకపక్ష వైఖరి, సభ్యులను మాట్లాడని ఇవ్వనప్పుడు అసెంబ్లీ ఎందుకంటూ కూడా ఏదైతే సభ్యులు ప్రశ్నించారో సీఎం గురించి మాట్లాడొద్దని ఎక్కడైనా స్పీకర్ చెప్తారా అంటూ కూడా సభ్యులు అడుగుతున్నటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. పార్లమెంటులో ప్రధానిని రాహుల్ విమర్శించట్లేదా అంటూ కూడా అది ఒక ఉదాహరణగా ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో ఈ సమావేశాలకు సంబంధించి సభ్యులు చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. అసెంబ్లీని గాంధీ భవన్లా మారుస్తారా అంటూ కూడా హరీష్ రావు ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే స్పీకర్ది ఏకపక్ష వైఖరి అంటూ కూడా సభ్యులు ఆరోపిస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడవచ్చు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మైక్ ఇవ్వాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం వార్త చూస్తున్నాం. పార్లమెంటులో మోడీని రాహుల్ విమర్శించడం లేదా అంటూ కూడా అడుగుతున్నారు. అసెంబ్లీలో నేను సీఎం గురించి మాట్లాడితే తప్పేంటి అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. శాసనసభను గాంధీ భవన్ సిఎల్పి మీటింగ్ లాగా మారుస్తున్నారంటూ కూడా ఆరోపించారు హరీష్ రావు. గన్ పార్క్ వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు ఈ అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణికి నిరసనగా ఈ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తూ ఉన్న సందర్భం సంబంధించి వెల్లడించినటువంటి అంశం సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. సభలో అందరికీ సమాన హక్కులు కల్పించాల్సినటువంటి స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ తీరుకు ప్రభుత్వ అహంకారపూరిత వైఖరికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నామంటూ కూడా హరీష్ రావు చెప్పినటువంటి సందర్భం సంబంధించి చూడొచ్చు మనం. పార్లమెంటులో ప్రధాని మోడీని రాహుల్ గాంధీ విమర్శించట్లేదా? మరి ఇక్కడ మేము సీఎంను ప్రశ్నిస్తే మైక్ ఎందుకు ఆపేస్తున్నారు? సీఎంను విమర్శించవద్దని స్పీకర్ మాకు రూల్స్ చెప్పడం ఎక్కడి పద్ధతి అంటూ కూడా హరీష్ రావు అడుగుతున్నారు. ప్రతిపక్షం మాట్లాడొద్దంటే అసలు సభ ఎందుకు పెడుతున్నట్టు అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు సభలో సీఎం బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా హరీష్ రావు ఫైర్ అయినట్టుగా మనం వార్త చూడొచ్చు. ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. శాసనసభను స్పీకర్ కస్టోడియన్లా కాకుండా ఏకపక్షంగా నడుపుతున్నారు. ఫలితంగా ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా శాసనసభ నడుస్తున్నదని ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులపై సభాముఖంగా సీఎం రేవంత్ రెడ్డి విషం కక్కిన స్పందించని స్పీకర్ తాము మాట్లాడడానికి మైకు ఇవ్వలేదని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన, నదీ జలాలు, సీఎం విమర్శల వంటి అంశాలపై మాట్లాడేందుకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మైకు ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. శాసనసభను స్పీకర్ ఏకపక్షంగా నడుపుతున్నటువంటి తీరుకు సీఎం అసభ్య ప్రవర్తనకు నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్ సభ్యులు పాదయాత్రగా గన్ పార్కుకు చేరుకొని అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కంపు కంటే సీఎం మాటల కంపు ఎక్కువైందని విమర్శించారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఇదేనా కాంగ్రెస్ తీరు అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. శాసనసభ నడిపిస్తున్నటువంటి తీరు అప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని విమర్శించారు. బీఏసీ సమావేశానికి తమను గంటన్నర సేపు వెయిట్ చేయించి అవమానించారని కూడా ఆయన ఆ సందర్భంగా ఆ అంశం సంబంధించి కూడా గుర్తు చేశారు.
బీఎస్సీ సమావేశంలో సభను 7 రోజుల పాటు నడపాలని, ఆ తర్వాత మళ్లీ సమావేశమై తదుపరి షెడ్యూల్ నిర్ణయిద్దామని స్పష్టంగా అనుకున్నామని గుర్తు చేశారు. కానీ సభలో ప్రవేశపెట్టినటువంటి మినిట్స్లో మాత్రం సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తున్నామని తప్పుడు సమాచారం పొందుపరిచారని విమర్శించారు. కస్టోడియన్లా లేని స్పీకర్ అంటూ కూడా వార్త చూడొచ్చు. స్పీకర్ సభను కస్టోడియన్లా కాకుండా ఏకపక్షంగా నడుపుతున్నారని హరీష్ రావు విమర్శించారు. సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత, కానీ క్వశ్చన్ అవర్లో 10 ప్రశ్నలు ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని తమ సభ్యుల మైక్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని సిఎల్పి గాంధీ భవన్లా మార్చేస్తున్నారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. సభలో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బయట మాట్లాడినట్టే ఇక్కడ కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఏదైతే గతంలో ఎప్పుడు కూడా ఇలా శాసనసభ సమావేశాలు జరగలేదు, కాకపోతే ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి తీరు చాలా బాధిస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పినటువంటి సందర్భం సంబంధించి కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇంకా మిగతా వార్త చూసుకున్నట్లయితే నల్లమల సాగర్పై కేంద్రం కమిటీ అనే వార్త చూడొచ్చు మనం క్లియర్ కట్గా. సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో 15 మందితో ఏర్పాటు నీటి వివాదాలపై కమిటీ వేస్తూ జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 2 రాష్ట్రాల నుంచి 4 కేంద్రం, 2 రాష్ట్రాల నుంచి 4, కేంద్రం నుంచి 4 ఉన్నారు ఈ కమిటీలో. దానికి సంబంధించి క్లియర్గా మనం వార్త చూడొచ్చు. అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులకు దక్కని చోటు అంటూ కూడా క్లియర్గా వార్త చూడొచ్చు. నీటి లెక్కల డాటా గయాబ్ అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఇక్కడ పక్కనే అధికారిక వెబ్సైట్ నుంచి శ్రీశైలం వివరాల తొలగింపు, ఏదైతే అధికార వెబ్సైట్ నుంచి శ్రీశైలం సంబంధించినటువంటి వివరాలను తొలగించినట్టు ఇక్కడ వార్త చెప్తుంది. ఐడిఎస్ఎస్ నుంచి ఇన్ఫ్లో అలాగే అవుట్ఫ్లో లెక్కలు కూడా మాయం చేసినట్లు ఇక్కడ క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. నీటి వినియోగంపై కూడా ప్రభుత్వ దాపరికం మర్మమేమిటో చెప్పాలంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే నీటి వినియోగం విషయంలో కూడా అసలు ఇంత దాపరికం దేనికోసం అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే మరొక వార్త చూస్తున్నాం, మూసి పైన మురికి భాష అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. పూటకో మాట అడుగుకో అబద్ధం, సభా మర్యాదను ధిక్కరించి సీఎం ఆక్రోశంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మూసీపై ప్రశ్నించినందుకు బీఆర్ఎస్పై దూషణలు, నేతలపై వ్యక్తిగత విమర్శలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదైతే మూసీ అంశం సంబంధించి బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నిస్తే వారిపైన వ్యక్తిగత దూషణలకు సీఎం రేవంత్ రెడ్డి దిగారు అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపించినటువంటి అంశం సంబంధించి వార్తను మనం క్లియర్గా చూడొచ్చు. డిపిఆర్పై రేవంత్ అలాగే మంత్రి తలో మాట. ఏదైతే డిపిఆర్ అంశం సంబంధించి లేవనెత్తినటువంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఓ మాట మాట్లాడితే అదే డిపిఆర్కి సంబంధించి అంశం సంబంధించి మంత్రులు మరో మాట మాట్లాడుతున్నారు, తలో మాట మాట్లాడుతున్నారు అంటూ కూడా అసలు సీఎం మాట్లాడిన తీరికి అలాగే మంత్రులు మాట్లాడిన తీరికి డిపిఆర్పై పొంతన లేని ఆన్సర్లు వస్తున్నాయంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు అడిగినటువంటి సందర్భం, అలాగే నిలదీసినటువంటి అంశం. అవకాశం దొరికిన ప్రతిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుపై బూతులు కురిపించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరికి అసెంబ్లీలోనూ తన తీరు మార్చుకోలేదు. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే శాసనసభలను బజారు భాష మాట్లాడారు, దురుసు వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా దిగజారుడు వ్యాఖ్యలు, పరుష పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగడం ఏదైతే సరైన పద్ధతి కాదంటూ కూడా సభ్యులు అడిగారు. వ్యవహార శైలి కొనసాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి అంశం. విషమే విజన్ లేదు, అంతా విజన్ లేదంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం మనం వార్త చూడొచ్చు. డిపిఆర్ తయారీకి ఏడాది పడుతుందన్న సీఎం 1,50,000 కోట్ల వ్యయం ఎలా చెప్పారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి డిపిఆర్ తయారు చేయడానికే సంవత్సరం పడితే మరి దాని అంచనా వ్యయాన్ని ఎలా అంచనా వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అది చెప్పాలి అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు అడుగుతున్నారు. వాస్తవానికి డిపిఆర్ తయారు చేసిన తర్వాతనే అంచనా వ్యయాలు కూడా తయారు చేస్తారు. కాకపోతే ఇక్కడ రివర్స్ గేరు, మొత్తానికి ఫస్ట్ అంచనా వేశారు, తర్వాత డిపిఆర్ తయారు చేయడానికి సంవత్సరం పడుతుందంటూ కూడా ఏదైతే బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటికి స్కెచ్. ఏదైతే మూసీ నదిని ప్రక్షాళన కావచ్చు లేకుంటే బ్యూటిఫికేషన్ చేస్తామంటూ చెప్పుకొచ్చి దాన్ని మొత్తానికి లూటు చేయడానికే కుట్ర పన్నుతున్నారు. మొత్తానికి ఇది ఒక పెద్ద స్కామ్ కుట్ర అంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్గా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి మెయిన్ హార్ట్కు కాంటాక్ట్, ఏదైతే మెయిన్ హార్ట్ అనే కంపెనీకి సంబంధించి అది వేరే మొత్తానికి కేంద్రం అది దానికి సంబంధించినటువంటి వ్యవహారం సంబంధించి అది దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఆ కంపెనీకే ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి కాంటాక్టు
మెయిన్ హార్ట్కు కట్టబెట్టారు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడే వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి కావచ్చు, లేకుంటే వీళ్ళ యొక్క స్కెచ్ ఏంది అనేది అర్థమవుతుందంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అదైతే బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి కంపెనీకి ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, అదైతే దానికి సంబంధించి పెద్ద ఎత్తున స్కామ్ చేయడానికే కుట్ర పన్నుతున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులు. కాంగ్రెస్ టీడీపీ పాలనలోనే మూసి కలుషితమైంది అంటూ కూడా ఏదైతే చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ టీడీపీ పాలనలోనే మూసి కలుషితం అయ్యిందంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి సీఎం వా స్ట్రీట్ రౌడీవా అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. రేవంత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా ప్రవర్తించారు, మూసి కన్నా ముందు నీ నోటిని శుద్ధి చేసుకోవాలంటూ కూడా హరీష్ రావు సూచించారు. పేదల నివాసాలను కూల్చేస్తే ఊరుకోమంటూ కూడా ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు సీఎం తీరుపైన కూడా ప్రశ్నిస్తున్నారు. తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా వార్తను చూడొచ్చు. ఇక్కడ ఇంకొక వార్త చూసుకున్నట్టయితే పంట కొనాలని రోడ్డెక్కిన రైతులు, రంగు మారినటువంటి సోయాను తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కాప్రి వద్ద జాతీయ రహదారిపై రోడ్డెక్కినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. ఇక్కడ మరొక వార్త చూడొచ్చు మనం. జీహెచ్ఎంసీ విస్తరణ అనాలోచితం అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఇది పూర్తిగా 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధం. ప్రమాదంలోకి 1.34 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఉండబోతుందంటూ కూడా ఏదైతే శాసనమండలిలో తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లుపై చర్చలో సభ్యులు చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్ చూడొచ్చు. ఏ సభ్యులు ఏం చెప్పారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. జీహెచ్ఎంసీ విస్తరణ పేరుతో 1.34 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి హైదరాబాద్ భవిష్యత్తును తేలికగా చూడకూడదని సూచించారు. 74వ రాజ్యాంగ సవరణ ఆత్మ సూత్రాలను పూర్తిగా విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ చట్టంలో సవరణలు చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ప్రజలు ప్రజాప్రతినిధులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా రాత్రికి రాత్రే 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో విలీనం చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే భవిష్యత్తులో హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీగా మార్చే ప్రయత్నం జరుగుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా ఏదైతే ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఏదైతే శాసన మండలిలో చెప్పినటువంటి సందర్భం సంబంధించి క్వశ్చన్ చేసినటువంటి అంశం సంబంధించి క్లియర్గా మనం వార్త చూడొచ్చు. రైట్, ఇక ప్రపంచంతో పోటీపై వాస్తవంలోకి రండి అంటూ కూడా డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంతో పోటీ పడుతున్నట్టు చెబుతున్నదని, కానీ వాస్తవంలో కనిపించడం లేదని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా జీహెచ్ఎంసీ విస్తరణ బిల్లు తేవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పోలీస్ కమిషనరేట్లతో సికింద్రాబాద్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ప్రపంచమంతా పట్టణీకరణకు వ్యతిరేకంగా రూరల్ హబ్లు ఏర్పాటు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రైట్, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. విస్తరణ తొందరపాటే, జీహెచ్ఎంసీ విస్తరణ నిర్ణయం తొందరపాటు చర్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి శివారు పంచాయతీలు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల వారికి 20 ఏళ్ల వరకు అందాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని దూరం చేసినట్టు అవుతుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో విలీనమైతే పాలనాపరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయని సభ దృష్టికి ఆయన తీసుకొచ్చారు. విలీనం కంటే ముందే స్పెషల్ ఎకానామిక్ జోన్లను గుర్తించి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7 మున్సిపాలిటీలను అదేవిధంగా చేశారని గుర్తు చేశారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ తిరోగమనం చెందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ నెల్లికంటి ఏమన్నారో ఒకసారి చూడొచ్చు. డివిజన్ల విభజన హేతుబద్ధంగా జరగాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో విలీనం చేసినటువంటి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీసీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు.